భారత స్టార్ రెజ్లర్ వినేష్ ఫోగట్కు వ్యతిరేకంగా కాస్ తీర్పు వచ్చిన విషయం తెలిసిందే. అయితే పథకం ఆశలు దూరమైన వేళ వినేష్ ఎదుట మరో అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ, యునైటెడ్ వరల్డ్ రెజ్లింగ్ సంఘం నిర్ణయానికి అనుగుణంగా కాస్ తీర్పిచ్చింది. దీనిపై ఛాలెంజ్ చేసే అవకాశం ఉందని క్రీడా వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. కానీ చాలా తక్కువ అంశాల్లో మాత్రమే సవాలుకు వీలుందని సమాచారం. స్విస్ ఫెడరల్ ట్రైబ్యునల్కు ఇచ్చిన తీర్పును న్యాయపరంగా సవాల్ చేసేందుకు అవకాశం ఉందని కాస్ తన వెబ్సైట్లో పేర్కొంది. అయితే దానికి పరిమితులు ఉంటాయని తెలిపింది. ప్రాథమికంగా విచారణ నిబంధనలు ఉల్లంఘించినట్లు తేలడం, పబ్లిక్ పాలసీలో అనుకూలత వంటి కారణాలకు మాత్రమే అనుమతి ఉంటుందని వెల్లడించింది. అయితే ఈ అంశంపై మళ్లీ సవాల్ చేస్తుందో లేదో చూడాలి. మరోవైపు కాస్ తీర్పుపై వినేష్ ఫోగట్కు ఐఓఏ మద్దతుగా ఉంటుందని భారత ఒలింపిక్ సంఘం అధ్యక్షురాలు పీటీ ఉష తెలిపారు. తదుపరి న్యాయమైన ఆప్షన్లపై దృష్టి సారించామని అన్నారు. క్రీడల్లో పారదర్శకతతో పాటు అథ్లెట్లకు న్యాయం జరగాలనేదే మా అభిమతమని వెల్లడించారు. వారి హక్కుల కోసం చివరి వరకు పోరాడతామని స్పష్టం చేశారు. అయితే పారిస్ ఒలింపిక్స్ మహిళల 50 కేజీల విభాగంలో ఫైనల్ చేరిన వినేష్ కనీసం రజతం ఖాయం చేసుకుంది. కానీ ఫైనల్కు ముందు బరువు చూసే సమయానికి 100 గ్రాములు అదనంగా ఉండటంతో ఆమెపై అనర్హత వేటు పడింది. దీన్ని సవాల్ చేస్తూ సంయుక్తంగా తనకు రజత పథకం ఇవ్వాలని వినేష్ కాస్ను ఆశ్రయించింది. తాజాగా ఆమె అభ్యర్థనను తిరస్కరిస్తూ కాస్ తీర్పు వెలువరించింది. ఇక వినేష్కు మద్దతుగా భారత రెజ్లర్ బజరంగ్ స్పందించారు. చీకట్లో నీ పథకం కొట్టేశారని అన్నాడు. అయితే డైమండ్లా నువ్వు ప్రపంచమంతటా వెలిగిపోతున్నావని తెలిపారు. నువ్వు దేశ కోహినూర్ వజ్రానివని అన్నారు. ఎక్కడ చూసినా నీ పేరు తలుస్తున్నారని చెప్పారు. మరోవైపు ఆర్బిట్రేషన్ తీర్పు అనుకూలంగా వస్తుందని భావించామని వినేష్ ఫోగట్ పెద్దనాన్న మహావీర్ ఫోగట్ అన్నారు. కానీ అలా జరగలేదని, పథకం ఆశలు లేనట్లుగానే ఉందని తెలిపారు. వినేష్ ఆగస్టు 17న స్వదేశానికి రానున్నారని, బంగారు పథకం సాధించినట్లుగానే మేము ఆమెకు స్వాగతం చెబుతామని వెల్లడించారు. అదేవిధంగా 2028 ఒలింపిక్స్ కు సిద్ధమయ్యేలా చేస్తామని తెలిపారు. ఇప్పటికే సంగీత ఫోగట్, రీతు ఫోగట్ ను ప్రిపేర్ చేస్తున్నామని అన్నారు.